వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే రాయలసీమ, దక్షిణాంధ్ర, అలాగే పడమర తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఇక ప్రస్తుతం మాత్రం పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో పూర్తిగా చల్లటి వాతావరణంతో కూడిన చల్లటి గాలులు, అలాగే మేఘాలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో, అలాగే రాయలసీమ, అలాగే దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొంచెం సేపు మబ్బులు, కొంచెం సేపు ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. ఇక రానున్న మరికొద్ది గంటల్లో మాత్రం ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక సముద్రానికి దగ్గరగా కొన్ని మేఘాలు అయితే ప్రస్తుతం అయితే ఏర్పడుతున్నాయి కాబట్టి సముద్రానికి దగ్గరగా ఉన్న మధ్యాంధ్ర జిల్లాలు, అలాగే దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలను అయితే అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఈరోజు మరికొద్ది గంటల్లో అయితే ఉంది. ఇక ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం పడే అవకాశం ఉందో క్లియర్ కట్గా చూద్దాం. అంతకంటే ముందుగా ప్రస్తుతం అయితే ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. అది నాగపూర్ వైపుగా వెళ్తుంది. పూర్తిగా కూడా భువనేశ్వర్ నుండి నాగపూర్ వైపుగా పయనిస్తుంది కాబట్టి దాని ప్రభావం అయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అయితే కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి గాలులతో కూడిన చల్లటి వాతావరణం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. అలాగే రాయలసీమ, దక్షిణాంధ్రలో కూడా కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు, చల్లటి వాతావరణం, అలాగే అక్కడక్కడ ఎండల తీవ్రత కూడా రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక దక్షిణ తెలంగాణలో కూడా అక్కడక్కడ కొంచెం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. ముఖ్యంగా మాత్రం ఈరోజు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాల వరకు కూడా ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు అంటే కొంచెం సేపు జల్లులు పడతాయి, అలాగే తర్వాత మళ్ళీ చల్లటి వాతావరణం ఉంటుంది. అలాగే ఎప్పుడో ఒకసారి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా మాత్రం చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి చిరుజల్లులను అయితే ఈరోజు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో అయితే చూసే అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక దక్షిణాంధ్ర విషయానికి వస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈరోజు చల్లటి వాతావరణం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాల్లో కూడా నిన్న అక్కడక్కడ వర్షాలు నమోదే. ఈరోజు కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. రాయలసీమలో కొంచెం గత కొన్ని రోజులతో పోలిస్తే కొంచెం తక్కువ వర్షాలను అయితే ఈరోజు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఎక్కడో ఒక చోట భారీ వర్షం అయితే పడే అవకాశం ఉంది. రాయలసీమలో అయితే సాయంత్రం, మధ్యాహ్నంలో ఉంటాయి. దాని గురించి మరొక వీడియోలో అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం చల్లటి వాతావరణం, కొన్ని ప్రదేశాల్లో ఎండలు అంటే కొంచెం సేపు మబ్బులు, కొంచెం సేపు ఎండలు అయితే రాయలసీమలో వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిగా కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు కూడా చల్లటి వాతావరణంతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, జనగాన్, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల వరకు కూడా చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు పూర్తిగా కూడా తేలికపాటి చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఎక్కడో ఒక చోట భారీ వర్షం అయితే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ఈ జిల్లాల్లో పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అయితే ఈరోజు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా పూర్తిగా కూడా అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇటు నల్గొండ కానీ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, అలాగే మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో రానున్న రోజుల్లో ఈరోజు కూడా కొంచెం వర్షాలు జోరు పెరగబోతుంది. రేపు ఎల్లుండి కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన మోస్తరు వర్షాలు, తేలికపాటి చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ అండి.